మనం ఎలాగా కలవలపల్లిలో ఉన్నామో, కిల్మనార్కులో ఒక యవనస్తుడు గొర్రెల కాపరి. తన డ్యూటీ ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ 6ంటికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి గొర్రెల్ని మేపి సాయంకాలం ఇంటికి వస్తాడు. ప్రతిదినం తాను చేస్తున్న డ్యూటీ అది. యవనస్తుడు ఒక రోజున గొర్రెల్ని మేపి తిరిగి ఇంటికి వస్తుండగా అడవిలో చిక్కున్నాడు. కారణం, కుండపోత వర్షం కురుస్తూ ఉంది. వెళ్ళడానికి సాధ్యం కాలేదు. తెలిసిన దారే నిలిచున్నాడు. ప్రమాదమని ఎరిగిన దారి, తెలిసిన దారి బయలుదేరి రోజు రైల్వే ట్రాక్ దాటాలి. ట్రాక్ దాటితే జస్ట్ 1/2 కిలోమీటర్లో వాళ్ళ ఇల్లు. ఇలాగా ఆ రైల్వే ట్రాక్ మీద నిలబడ్డాడు కుర్రోడు. కారణం, ఈ వర్ష తాకిడికి రైల్వే కమ్మి, చిన్న కమ్మి, అంటే ఆ కమ్మి కొంచెం వంకర పోయింది, క్రాస్ అయ్యింది. బాబు ఇంటికి వెళ్ళలేదు, నిలిచాడు. కారణం, సాధ్యమైనంతవరకు ట్రైన్ వెళ్ళలేదు, వెళితే ప్రమాదానికి గురవుతారు. 2002లో ప్రమాదానికి గురైంది. కాచిగూడ నుండి బెంగళూరుకి వెళ్ళే ఎక్స్ప్రెస్. గుత్తిలో సువార్త దండయాత్రలో నేను, కిషోర్ గారు, మనోహర్ గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నా వయసు అప్పుడు 29 ఏళ్ళు. సో నేను సువార్తకి వెళ్ళాను. మేము వెళుతుండగా గుత్తిలో ప్రజలు ఏడుస్తున్నారు, బారులు దేరి ఏడుస్తున్నారు. ఓ కాలు చేతులు ఇరిగినాయి, తలలు పగిలాయి. ఏంటి అని పరిశీలిస్తే కాచిగూడికి వెళ్ళే బెంగళూరు ఎక్స్ప్రెస్. సో జొన్నగిరి దగ్గర, గుంటకల్ జొన్నగిరి దగ్గర ప్రమాదము జరిగింది. దాదాపుగా 25 మంది స్పాట్లో చనిపోయారు. సెకండ్ ఏసీలో ఉన్నవారు. థర్డ్ ఏసీలో 30 మంది చచ్చిపోయారు. ఇక క్షతగాత్రులు కోకొల్లలుగా ఉన్నారు. సరిగా చూడడానికి సేవకులమైన మేమందరం వెళ్ళాం. 50 మంది వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వారిలో అందరూ చనిపోయారు. భోగిలో 4 ఏళ్ళ అమ్మాయి బతికింది. అమ్మాయి ఏడుస్తుంది, డాడీ మమ్మీ ఎక్కడున్నారు ఎక్కడున్నారు, ఏడ్చి ఏడ్చి అలాగే కూర్చొని ఉంది. కర్నూలు ఎస్పీ, అనంతపురం ఎస్పీ చారు సింహ గారు, కర్నూలు ఎస్పీ మధుసూదన్ రెడ్డి గారు వెళ్ళి, అమ్మాయి ఈ చాక్లెట్ తీసుకుంటే మీరు మా డాడీ కాదు. ఎస్పీ చారు సింహ గారు, మా లడ్డు తీసుకుంటే నువ్వు మమ్మీ కాదు, మా డాడీ కావాలా, మా మమ్మీ కావాలా, ఏడుస్తూ ఉంది. వాస్తవమే. మనం ఒక పాట పాడదాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడతారు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. అది తమ్ముడు, దేవుని దినం అలాగుంటుంది. మరలని చెప్తున్నాను, ఏదో భయపడేయాలని కాదు, నేను మిమ్మల్ని ఏదో భయపట్టాలని కాదు. బట్ దేవుని దినం ఎలాగుంటుందంటే, తల్లి జాడ పిల్లకు తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు చనిపోయారు. అమ్మాయి బతికింది. ఏడ్చి ఏడ్చి అక్కడే కుప్పకూలి చిన్న అమ్మాయి నిద్రపోతే ఎస్పీ తీసుకొని ఛాతి మీద పెట్టుకొని తీసుకెళ్ళింది అనంతపురానికి. యాక్సిడెంట్ అలాంటిది. ఈ కుర్రోడు ఆ రైల్వే కమ్మి దగ్గర నిలబడ్డాడు. రైలు కూతినబడింది. వస్తూ ఉండగా ఏం చేయాలో అర్థం కాలేదు. ట్రైన్ ఆపడం సాధ్యం కాదు. చొక్కా ఊడదీశాడు. ఒక గులకరాయి తీసుకొని చేయి కోసాడు. రక్తం కారుతుంటే చొక్కాను అలా తడిచేసి, డ్రైవర్ ట్రైన్ ఆపండి, డ్రైవర్ ట్రైన్ ఆపండి. చాలా దూరంలో డ్రైవర్కి ఈ అబ్బాయి కనిపించాడు చీకటి వేళ. పైగా తను ఏముతున్నాడో అర్థం కాదు తనకు. సరే, ట్రైన్ చాలా దగ్గరలో వస్తుంది. అబ్బాయికి అర్థం కాలేదు. 100 మంది చనిపోతారు, లక్షల మంది చనిపోతారు. ఏం చేయాలా అర్థం కాక రైల్వే ట్రాక్ మధ్యలో పరిగెత్తుకుంటూ వెళ్ళి, డ్రైవర్ ట్రైన్ ఆపనగానే అంతలోనే ట్రైన్ వచ్చింది. బాబు మీద వెళ్ళి ట్రైన్ ఆగింది. డ్రైవర్ దిగాడు. తల పగిలింది. యవనస్తుని తల, పొట్టులో పేగులు బయటపడ్డాయి, కాలు చేతులు విరిగాయి. డ్రైవర్కి అర్థం కాలేదు. ఈ రాత్రి అబ్బాయి ఎందుకు చనిపోయాడు టార్చ్ చేసుకొని రైల్వే కమ్మి అలా ముందుకెళ్తుండగా
వందల గొర్రెలు సైడుకున్నాయి. రైల్వే కమ్మి అలా వంకర తిరిగిపోయింది. డ్రైవర్ అర్థమై ట్రైన్లో ఉన్న వారికి మెసేజ్ ఇచ్చాడు, ప్రియ స్నేహితులారా, మనమందరం క్షేమంగా ఉండాలని, మనం మరణించకూడదని మన రక్షకుడు ఈ ట్రైన్ కింద ప్రాణాలు విడిచి వెళ్ళాడు, రండి అన్నాడు. 4,000 మంది ట్రైన్లో ఉన్నారు. దిగితే బాబు శవాన్ని తీసుకొని గోతంలో వేసుకొని ఆ మరుసటి రోజున ఇంగ్లాండ్ దేశంలో వచ్చి రాజుల సమాధిలో సమాధి చేశారు. మన ప్రధాన యాజకుడు, హూ ఈజ్ ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు మన కొరకే వచ్చాడని మనం విన్నాం. మన ప్రధాన యాజకుడు రాకపోతే పాపక్షమాపణ లేదు, పరలోకము లేదు, నిత్యత్వము లేదు. అలాగైతే అలాంటి ప్రధాన యాజకుడు మనుషుడిగా వచ్చాడు, రక్త మాంసములో పాలివాడయ్యాడు, శరీరధారిగా వచ్చాడు. దిగాడు, దేవుడు దిగాడు. ఎలా దిగాడు? మానవునిగా దిగాడు. ఆయన దిగిన ఆ దేవుని దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. తమ్ముడు ఏమైంది? మళ్ళీ నాది కాదు, ఇట్స్ నాట్ మై మానిటర్ సౌండ్ వేయండి. ఓకే. సో అలాంటి యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ వ్యక్తిని గురించి అలా వినండి బాగా, లుక్ ఎట్ నా వైపు చూడండి. బైబిల్లో 3 సువార్తలు రాయబడ్డాయి. దేవుడు ఈ వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. పేరు రాయబడలేదు. కానీ మత్తయి సువార్త 19వ అధ్యాయం ఊరికే అలాగ చదువుదామా? ఏమి రాశాడు, ఏమి లిఖించాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ వ్యక్తికి ఇచ్చిన టైటిల్ ఏమిటో చూద్దాం. 19వ అధ్యాయం వచనం 22వ వచనం. అయితే ఆ యవనుడు, అమార్చులని యవనస్తులని రాయబడినది మత్తయి 19:22లో. అలాగైతే మార్క్స్ వార్త, మార్క్ ఎలా రాశాడంటే వేరే కోణంలో రాశాడు. 10వ అధ్యాయం 22వ వచనంలో అతడు మిగుల ఆస్తి గలవాడు, దట్ వుడ్ మీన్ ధనవంతుడని రాయబడినది. తమ్ముడు మాట్లాడుతావా? రావదా? సో వినండి బాగా, అతడు ధనవంతుడని రాయబడినది. మూడవదిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం, ఒక అధికారి అని రాయబడ్డాయి. ఒక అధికారి. సో 3 సువార్తలలో 3 కోణాలు చెప్పాడు. నెంబర్ 1, అతడు యవనస్తుడు. దట్ వుడ్ మీన్ లోకంలో చాలా స్ట్రాంగ్ యవనస్తుడు, బలవంతుడుగా ఉన్నాడు. మార్కులో పొజిషన్, అతడు చాలా ధనవంతుడు. లూకాసు వార్త 18:18లో ఈజ్ ఎ పవర్, అధికారం కలిగిన వాడు. సో 3 విషయాలు: పొజిషన్, పవర్. పొజిషన్, బలవంతుడు. సో మత్తయి సువార్తలో. మార్కులో పొజిషన్, మంచి స్థితిలో ఉన్నాడు, ధనవంతుడు. లూకాసు వార్త 18:18లో పవర్, అధికారం కలిగిన వాడు. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరిని లెక్క చేయడు. చేతిలో అధికారం ఉంది, చేతిలో చూడండి ధనం ఉంది, పైగా యవనస్తుడు. ఎవరిని లెక్క చేసే ఆ దినాలవి లేదా ఆ వయసు అలాంటిది. కానీ ఇవి కలిగిన యవనస్తుడు ప్రభు దగ్గరికి ఎలాగొచ్చాడు, అది ఇంపార్టెంట్. ధనము కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, ఖండబలము కలిగిన వాడు. సోదర, ఈ రాత్రి
నీకు ఏమీ లేకపోయినా సామెత, ఏమి లేని ఇస్తరాకు చెప్పండి కుర్రోళ్ళారా, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. కలవలపల్లిలో కుర్రోళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు ఏమీ లేకపోయినా. కుర్రోడా, దేవునితోనే నేరుగా మాట్లాడుతున్నాడు. అమ్మాయి, ఇన్ని కలిగిన ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి ఎలాగొచ్చాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, ఆగండి, ధనవంతుడు అని చెప్పాం, అని అధికారాన్ని చెప్పాం, మంచి బలవంతుడు, 3 విషయాలు. బట్ యేసు ప్రభు కలవలపల్లి నుండి ఓనగట్లు వెళుతున్నాడు. జస్ట్ ఈ మార్గంలో వెళుతున్నాడు, ఓనగట్లు వెళుతున్నాడు. ఒకవేళ నవ్వు చూస్తారా, ఒకవేళ ఈ మార్గంలో ఈ రాత్రి పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వెళితే ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ వారు సెలబ్రేట్లు. తమ్ముడు, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, హూ ఇస్ ద సుపీరియారిటీ, హూ ఇస్ ద సావెరెనిటీ, సర్వశక్తి గల దేవుడు, సార్వభౌముడైన దేవుడు భూమి మీద నడుచుకుంటూ వెళ్ళాడు, నీకోసమే వచ్చాడు. సో ఈ కుర్రోడికి ధనం ఉంది, ధనము శాశ్వతము కాదు. అధికారం ఉంది, అధికారం శాశ్వతము కాదు. యవనస్తుడు, ఏ రోజైనా యవన బలం కరిగిపోతుంది. కుర్రోనికి అర్థమయ్యింది, ధనము శాశ్వతము కాదు, అధికారం శాశ్వతము కాదు. కుర్రోడు బలం ఏ రోజైనా ఒరిగిపోయేదే, కండబలం తరిగిపోయేదే. మనకు ఒక సైకిల్ ఉండేది, ఇప్పుడు లేవులే సైకిల్, ఎక్కడో ఒక చోట ఉంది. ఒక సైకిల్ ఉండేది గతంలో, దాని పేరు అట్లాస్. పేరున్నారండి? ఏ పేరండి? అట్లాస్ మీద గ్లోబల్ ఉంటుంది, మోసుకొని పోయేది. అతని గురించి మీరు చదవండి. అమెజాన్ నది, సో అమెరికాకి కెనడాకి మధ్యలో అమెజాన్ నది చాలా లోతు ఎత్తైనది. ఒక చిన్న తీగ మీద అట్లాస్ నడిచాడు. చిన్న తీగ మీద కొడుకుని ఎత్తుకొని ఆ తీగ మీద ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి ఒకసారి, డాడీ, ఈ లోకంలో ఎవరినైనా జయిస్తావన్నాడు. రేయ్, నన్ను ఎదుర్కొనే మొగాడు లేడరై ప్రపంచంలో అన్నాడు. డాడీ ఆలోచించన్నాడు. ఎవర్రా వాడు అన్నాడు. డాడీ, ఎదురుగా 4 వ్యక్తులు పెట్టెలో ఒక వ్యక్తిని మోసుకొని వస్తున్నారు. ఎవర్రా వాడు? డాడీ, పెట్టెలో ఒక మరణించిన వ్యక్తి ఉన్నాడన్నాడు. సాధ్యమే డాడీ, ఆ మరణించిన వ్యక్తి వలె నువ్వు మరణించకుండా బ్రతుకుతావా? నా వల్ల కాదురా, కాదురా, కాదురా. అట్లాస్ వీరుడు, శూరుడు, మరణము దగ్గర నా వల్ల కాదురా అన్నాడు. సో ఈ వ్యక్తికి కూడా, ఈ కుర్రోడు ధనవంతుడు, ఆస్తి కలిగిన వాడు, కండబలిగిన వాడు, ఏ రోజైనా లోకాన్ని విడవాల్సిందే. అవునా కదా? చెప్పరే, అవునా కదండి? సో ఒకడున్నాడు, ఇలాగన్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఎన్ని సంవత్సరాలు? చెప్పరే, వాడు ఇచ్చిన మాటయ్యా, అనేక సంవత్సరాలు. ఎంతండి? దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు? ఓ వెర్రివాడా, రే అబ్బాయి, ఈ రాత్రి సినిమా చూస్తున్న వెర్రివాడా, తాగే వెర్రివాడా, పాపం చేసే వెర్రివాడా, టు నైట్, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తూనే వారు ఉన్నారు. టు నైట్, ఈ రాత్రి చెల్లి ఆలోచించి, రాత్రి వేళ. సో ఈ కుర్రోడు పరిగెత్తుకొని వచ్చాడు. ఏముంది? వీనిలో ఆసక్తి ఉంది. ఏముంది? ఆసక్తి. హౌ ఇట్ ఇస్ ఇంట్రెస్ట్. ప్రభు దగ్గరికి రావాలా, ప్రభుతో మాట్లాడాలా, ప్రభుతో కలవాలా, ఆసక్తి. కలవలపల్లిలో
10 పాటలు పాడిన తర్వాత వస్తారు. ఎన్ని పాటలు చెప్పరే? ఎన్ని పాటలు అండి? 10 పాటలు పాడి పాడి ఆడోళ్ళు అలసిపోయిన తర్వాత నింపాదిగా వస్తాడు. మరి కుర్రాడు అలాగలేడు, ఆసక్తితో వచ్చాడయ్యా. యేసయ్యని కలుసుకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, తన దేవునితో మాట్లాడాలి. కానీ పరిగెత్తుకొని వచ్చాడు. నంబర్ 1, అతని ఆసక్తి గొప్పది, ఆసక్తి గొప్పది. రెండవది ఎలాగుంది మరలా చదువుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని అక్కడ ఆగండి. ఎలా వంగాడు చెప్పరు? ఎలాగా? ఎవరు మోకాలు వంగాడు? ఆస్తి గలవాడు, అధికారం కలిగిన వాడు, యవనస్తుడు. తమ్ముడు, మీకు అలవాట్లేదు ఏంటి చెప్పరే? ఏంటి మోకాలొంగుట చెప్పరే? ఏమంగుట? సరే వద్దులంటే కాలు నొప్పులు వచ్చాయి, మీకేమైంది? మోకాల మీద నిలబడ్డాడు. దాని అర్థం ఏమిటంటే అతని విధేయత. విధేయత. ఎక్కడ నిలబడ్డాడు? బజార్లో మోకాల మీద నిలబడ్డాడు. వీధిలో, చర్చిలో కాదండి, చర్చిలో కాదు. ఎక్కడ? బజార్లో మోకాల మీద నిలబడ్డాడు. ఎవడు? ఆస్తి గలవాడు. ఎవడు? అధికారం కలిగిన వాడు. ఎవడు? ఖండబలము కలిగిన వాడు మోకాల మీద నిలబడ్డాడు. విధేయుడు, విధేయుడు. సో మొదటిది అతని ఆసక్తి, రెండవది అతని విధేయత, విధేయత. మూడవదిగా చదువుతాం. మూడవదిగా చదువు నేను అక్కడ 17వ వచనం. రైట్, అక్కడి నుంచి మోకాల మీద నిలబడి సద్బోధకుడా. ఏ బోధకుడా? ఓ మంచి బోధకుడా. మూడవది అతని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఏముందండి? ధైర్యంగా. ఓ సద్బోధకుడా, ఓ గుడ్ మాస్టర్. అపోస్తుల మాట అనలేదు. అపోస్తులు ఎన్నడూ ఓ సద్బోధకుడా ఆ మాట ఉచ్చరించలేదు. ఫస్ట్ టైం ద యంగ్ మ్యాన్ వాజ్ మెన్షనింగ్ ఓ గుడ్ మాస్టర్. ధైర్యంతో మాట్లాడాడు, ధైర్యంతో ప్రభుని గురించి ధైర్యంగా మాట్లాడాడు. అధైర్యపడలేదు, సిగ్గుపడలేదు. హలో చెల్లి, పాపం చేస్తే సిగ్గుపడాలి. పాపం చేస్తే సిగ్గుపడు. ఈ తప్పు చేశాను నేను, ఈ పాపం చేశాను, లేదా ఈ నేరము చేశాను, సిగ్గుపడు, సిగ్గుపడు. యేసయ్య నమ్ముకోవడానికి సిగ్గెందుకు? పాపాన్ని ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? నేను తాగేవాడిని, నేను సినిమా చూసేవాడిని. ప్రభు నాతో అన్నాడు, బాయ్ యేసయ్య నమ్ముకోకపోతే ఏముందని నీకు తెలుసు అన్నాడు. నాకు తెలుసు. యేసు ప్రభు లేకుండా చచ్చిపోతే తమ్ముడు కింద పాతాళం ఉంది. ఏముంది? ఏముందండి? భూమి కింద పాతాళం ఉంది. మీరు చూశారంటే నేను చూడలేదు, బైబిల్ ఇచ్చే ఆధారం మాకున్నాయి. బైబిల్లో ఆధారాలు లేకుండా ఏది మాట్లాడదు. ఈ ప్రపంచంలో ఆధారాలతో ఉన్న గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం. బైబిల్కి పుట్టుక ఉంది, ఏ గ్రంథాలకు లేవు, ఏ మతాలకు లేవు. బైబిల్కి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ఎవడు? ప్రభువా, ఓ సద్బోధకుడా. ఎంత ధైర్యం చెల్లి, తమ్ముడా. ఈ రాత్రి అదే ధైర్యం కలిగి వాని వలె పాపం ఒప్పుకో, పాపం ఒప్పుకో. సుంకరి ఒక మాట అన్నాడు, ధైర్యము చాలక. ఏం చాలక? ఏం చాలక? ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపి నైనా నన్ను కరుణించు, కరుణించు. దేవా నేను పాపిని. సుంకరి ఒప్పుకున్నాడు. ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకో తమ్ముడు. ఈ రాత్రి పాపాన్ని దేవుని దగ్గర బహిరంగంగా తేటగా ఒప్పుకో. ఈ రాత్రి ప్రభు క్షమిస్తాడు. సో 3 విషయాలు: అతని ఆసక్తి, అతని విధేయత, అతని ధైర్యం. ఇక 4వదిగా ఏముందో చూద్దాం. 4వదిగా 17వ అధ్యాయం 10-17. సద్బోధకుడా, నేను నిత్య జీవము అవుటకు వారసుడనవుటకు
నేనేమి చేయలేను. 4వది అతని మంచి కోరిక. ఏ కోరిక? ఇటు చూడండి, ఏం కావాలని వచ్చాడు? యేసయ్యా నాకు పెళ్ళి కావాలని రాలేదు ఆయన. హలో తమ్ముడు, యేసయ్యా నాకు రోగం బాగు చేయాలని రాలేదు ఆయన, లేదా నాకు స్వస్థత కావాలని రాలేదు. సో వచ్చిన వ్యక్తి నిత్య జీవం, గుడ్ డిజైర్, మంచి కోరిక. చెల్లి, ఈ రాత్రి ఏ కోరికతో వచ్చాను? రియాలిటీగా యథార్థంగా చెప్పండి. ఓనగట్లైనా, చాగల్లైనా, కలవలపల్లైనా చుట్టుపక్కల మీరు వచ్చారు ఈ రాత్రి ఏ ఉద్దేశంతో, ఏ ఆశతో వచ్చారు? ఆశ్రయపురానికి వచ్చాడు వాడు, సేఫ్గా లోపలికి వెళ్ళాలా. కారణం, పట్టబడిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి డిజైర్ క్షమించబడి చేర్చబడిన కోరికతో వచ్చాడు. కారణం, దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి ఏ కోరికతో వచ్చాడు? తమ్ముడు, అమ్మాయి, చెల్లి, ఈ రాత్రి నీ కోరిక ఏమిటి? యేసయ్య దగ్గర నీ ఆశ ఏమిటి? రాత్రి వేళ నిజమేనా? యథార్థంగా వచ్చావు ఈ రాత్రి వేళ? ఏ కోరిక, ఏ ఆశ, ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏ ఆలోచనతో వచ్చావు? ఎలా వింటున్నావు? హలో, ఎలా వింటున్నావు? దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, స్వభావాన్ని చూస్తున్నాడు. వీడికి నిత్య జీవం అన్నాడు అక్కడ. ఏ జీవం? అర్థం కాదు. ఏ జీవం అంటే అర్థమైంది. వీడికి అర్థమైందంటే, వీడి నా వచ్చాడు, వీడు ఏ రోజైనా చస్తాడు, ఏ రోజైనా కాటికి వెళ్ళాల్సిందే, సమాధి చేయబడాల్సిందే, మట్టి వేయాల్సిందే. కానీ వీని కోరిక అంతటితో మనిషి ఆగడు. మనిషి మరణమైన తరువాత ఎక్కడికో చోటుకి వెళ్ళాలా. తమ్ముడు, ఎక్కడికో వచ్చాడు, డెస్టినేషన్ ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాలా. సినిమా యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, షారుఖ్ ఖాన్. తమ్ముడు తెలుసా మీకు? అమ్మాయి పేరు తెలుసా? షారుఖ్ ఖాన్. ఏమేమి నా వైపు చూస్తారండి? తెలుసా లేదా? సినిమా మీరు ఎవరు చూడరు కదా, కాలోపల్లిలో చూస్తారా? చూడరా? షారుఖ్ ఖాన్ని 2 ప్రశ్నలు వేసాడు ఒక ఆయన. ఏమండి, మీ జీవితంలో మీ భార్య మీరు ఏ రోజైనా ఆనందంగా ఉన్నారా? సమాధానం చెప్పండి. జవాబు రాలేదు. ఏమండి, ఆనందాన్ని అడిగాను చెప్పండి అంటే, మా ఇంట్లో ఆనందం లేదు, నాలో లేదు. మీరు సినిమాలో చాలామంది నవ్విస్తారు, అది తెర మీద నవ్విస్తాను, నిజ జీవితంలో నవ్వు లేదు. నేను, నా భార్య, నా 2 కూతుర్లు, కొడుకు రోజు డైనింగ్ టేబుల్ దగ్గర ఇంట్లో ఉంటే గాన తిని 5 మంది కలిసి త్రాగి పడుకుంటాం. తమ్ముడు, నువ్వు సినిమా చూసే సినిమా యాక్టర్లకు నెమ్మది, సంతోషం లేదు. ఆలోచించు. తెర మీద నవ్విస్తారు, ఇంట్లో నవ్వు లేదు, అంతరంగంలో నవ్వు లేదు. తమ్ముడు, సినిమా బరిదగిచ్చి చూస్తున్నావు, వానికే సంతోషం లేదు. 2వది షారుఖ్ ఖాన్. 2వ ప్రశ్న అడగండి, మరణమైన తర్వాత మీ గమ్యం ఎక్కడో చెప్తారంటే, అది కూడా నాకు తెలియదు అన్నాడు. 2 విషయాలు. ఆనందం ఉందా? ఆనందం లేదు. నా భార్య, నేను, 2 ఆడపిల్లలు, కొడుకు కలిసి తాగుతాం. సింపుల్గా చెప్పాడు. తాగంది మా ఇంట్లో ఎవరికి నిద్ర రాదు. తాగితే తప్ప సినిమాలు నటిస్తాను, తాగలేదంటే నటన చేయడం సాధ్యం కాదు. జర్నలిస్ట్ కరణ్పతి జీ, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అసాధ్యం. నీ గమ్యం ఎక్కడ? ఐ డోంట్ నో. నా గమ్యం, నా గురి తెలియదు. నా మరణం తర్వాత ఎక్కడికి వెళుతున్నావు? తమ్ముడు, ఈ వ్యక్తి వచ్చాడు, యేసయ్యా నా మరణము తర్వాత నాకు నిత్య జీవము కావాలా. ఏం కావాలి? నిత్యం బ్రతకాలా. తమ్ముడు, ఈ రాత్రి మరణంతో మనిషి ఆగట్లేదు, మనిషి బ్రతుకు ఇంతటితో ముగించట్లేదు. మరణము తర్వాత బైబిల్ ఇచ్చింది అదే చెప్పాడు. 9 ఇందాక చదివాడు అన్నయ్య. 9వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవల, ఆ మీదట దేవుని తీర్పు. తమ్ముడు, తీర్పు ఉంది. తమ్ముడు, ఎక్కడున్నావు నువ్వు?
దేవుని ధవల సింహాసనం ఎదుట, the throne of the white judgment who sit, who will be judged, ధవల సింహాసనం మీద కూర్చుండి దేవుని న్యాయమైన తీర్పుని ఇచ్చే దినం ఉంది. చెల్లే, తమ్ముడా, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఒక రోజున నీ పాపం నిన్ను బంధిస్తుంది, నీ పాపం నిన్ను కబళిస్తుంది, నీ పాపం నిన్ను పాతాళం తీసుకెళ్తుంది. అందువల్లే వచ్చాడు ఈ ధనవంతుడు, అందువల్ల వచ్చాడు ఈ యవనస్తుడు, అందువల్ల వచ్చాడు ఈ అధికారి. యేసయ్యా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలేను. ఇంగ్లీష్లో బాగుంది, వాట్ మస్ట్ ఐ డూ. యేసయ్యా, నిత్య జీవము కావాలంటే తప్పకుండా నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. చెప్పండి, చెప్పండి యేసయ్యా. ఇదే మాట అపోస్తుల కార్యం. ఇందాక మనం విన్న దగ్గర ఆ మాట చదువుదాం. 2వ అధ్యాయం 38వ వచనం. 2:38. పేతురు వారు అడిగి 37 చదివిన 37. వారు ఈ మాట విని ఎక్కడ నొచ్చుకున్నారు? హలో, ఎక్కడ? హృదయంలో పడబడింది. వారి పాపము వారికి అర్థమైంది. చెల్లి, తమ్ముడు, పాపం అర్థమైనప్పుడు చెల్లి కప్పివేయొద్దు, కప్పిపుచ్చపెట్టొద్దు, కప్పివేయొద్దు. పాపము అర్థమైంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ వెంట్ టు లైక్ ఎ పెనిట్రేట్ గుచ్చుకొని పోయింది వారి గుండెను, హృదయాన్ని తాకినప్పుడు అయ్యలారా మేమేమి చెయ్యాలి? అదే ప్రశ్న. మేమేమి చెయ్యాలి? ఏం చెయ్యాలి తమ్ముడు? ఏమి చేయాలి? అధికారి అదే అడిగాడు, ప్రజలు అదే అడిగాడు. 3వదిగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. 16:30. వాడి వెలుపలను తీసుకొని వచ్చి అయ్యలారా, ఆ రక్షణ పొందుటకు మేమేమి చేయవలేను? సేమదే ప్రశ్న. అయ్యలారా, వాట్ మస్ట్ వి డూ? జైలు అధికారి అడిగిన ప్రశ్న. వణికాడు. ఏమండి, జైలు పునాదులు, గడప గుమ్మములు కదిలాయి, చెరసాల తలుపులు తెరవబడినాయి. సో ఖైదీలు లోపల ఉండగా చెరసాల అధికారి, అయ్యలారా, వాట్ మస్ట్ ఐ డూ? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? 3 అడిగిన కోరిక ఒకటి. ఒక ఆయన అడిగాడు, నిత్య జీవముడకు నేనేమి చెయ్యాలి? 2వ వారు, మేమేమి చెయ్యాలో మారు మనసు పొందుటకు. 3వది, రక్షణ పొందుటకు ఏం చెయ్యాలా అడిగినప్పుడు యేసయ్య సమాధానం చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. సరే, వాడిని అడిగాడు, బాయ్ ఆజ్ఞలు తెలుసా అన్నాడు. తెలుసయ్యా అన్నాడు. మీలాగనే తెలుసయ్యా అంటే, ఇటు చూస్తారా, వీడు చర్చికి వెళ్ళేవాడే నాకు అర్థమైంది. దేనికి వెళ్ళేవాడు? చెప్పరే అని ప్రభు అడిగాడు. అబ్బాయి 10 ఆజ్ఞలు తెలుసా అంటే వాడు అన్నాడు, ప్రభా బాల్యము నుండే నేను అనుసరిస్తున్నాను. ఏమంట? ఎప్పుడండి? అందరూ ఏమండి? ఎక్కడండి? బాల్యం నుండే అనుసరిస్తున్నాను. ఒక అబ్బాయి బస్సులో పక్కలో కూర్చున్నాడు. అబ్బాయి ఏమనుకోద్దు, చర్చికి వెళ్ళావు అబ్బాయి అని. చర్చికి వెళ్తానండి, నేను చిన్నప్పటి నుండి వెళ్తానండి. సండేస్ క్లాస్కి వెళ్తాను, యూత్ మీటింగ్కి వెళ్తాను. వినండి, క్రిస్మస్, జనవరి, ఈస్టర్ కూడా చేస్తారండి. మా నాన్న చర్చిలో సంఘ పెద్ద. బాబు, 2వ ప్రశ్న, మారు మనసు పొందావా? యేసయ్య రక్తంలో పాపం కడుక్కున్నావా? ఏది కొత్తగా అడిగారు మీరు నన్ను అంటున్నాడు. నేను కొత్తగా అడుగుతున్నారు ఏంటండి? చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? చెప్పరే, ఎక్కడికయ్యా? చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నావు. ముంచడం కూడా తీసుకున్నాడంట, అంటే బాప్తీసం తీసుకున్నాడంట. ఏమి లేకుండగా. చెప్పరే ఇప్పుడు? మీకు అర్థమైంది? ఏం లేకుండగా? గట్టి చెప్పండి. ఏమి లేకుండగా? ఈ రాత్రి వేళ అమ్మ, చెల్లి, తమ్ముడా, నీవు కూడా రేపు శనివారం, ఆదివారం నాకు తెలీదు, మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకున్నా కూడా
he will never enter in the kingdom of God. దేవుని రాజ్యము చేరజాలడు. కారణం మారు మనసు లేకుండగా. ఉందా మారు మనసు? ఉందా? మారు మనసు పొందావా? బాప్తీసం తీసుకోవాలి అంటే, రొట్టె విరిచే కుడిలో చెయ్యి వేయాలంటే మారు మనసు అగత్యం. మారు మనసు లేకుండా బాప్తీసం ఇవ్వడం కుదరదు. చెల్లె, మోసం చేసుకోవద్దు. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అడిగాడు, అయ్యా బాల్యం నుండి చర్చికి వెళ్తున్నా, నేను ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నప్పుడు యేసు ఏం చేశాడు? ఆ వచనం చూడు, 10వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం చదువు నేను. యేసు అక్కడ ఆగుదాం. యేసు అతని చూచి, ఏంటి వాని ధనాన్ని చూడట్లేదు, తమ్ముడు చూడు, అధికారం చూడట్లేదు, ఖండబల చూడ. యేసు అతని చూచి, ఇంగ్లీష్లో బాగుంది, జీసస్ లుక్ ఇన్ హిమ్. యేసు అతని లోపల చూచాడు. తమ్ముడు, చెల్లె, ఈ రాత్రి నీ లోపల యేసు చూస్తున్నాడు. నీ లోపల ఏముందో బైబిల్ చెప్తుంది. ఇర్మియా అన్నాడు, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చెల్లి, తమ్ముడా, హృదయములో మోసం, పగ, ఈర్ష, ద్వేష, పాపం, వ్యభిచారం, జారత్వం ఇవన్నీ లోపల ఉన్నాయి. ప్రభువన్నాడు, మనుష్యుని అపవిత్రపరిచినవి లోపల నుండి, అనగా ఎక్కడి నుండి? బయట, లోపల నుండి అనగా డాష్ చెప్పాడు 7వ అధ్యాయంలో. తమ్ముడా, మనిషి ఎంత చెడిపోయాడో చూడు. ఈ రాత్రి యేసయ్య నిన్ను చూస్తున్నాడు, ప్రభువుని చూస్తున్నాడు. తమ్ముడు, లోపల బాగలేవు, అంతరంగంలో. చెల్లి చూడండి, మా కూర్చోమ్మాయి, పాపము, భయంకరమైన చెడు కోరికలు, చెడు ఉద్దేశాలు ఉన్నాయి. మా జిల్లాలో ఇలాంటి ఎండాకాలం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఎవరు లేరనుకొని ఒంటి నిండా బంగారు వేసుకొని చెరువుకి వెళ్ళింది. కాస్త ఒక బిందె తీసుకెళ్ళి కూర్చొని 1 గంట సేపులు రావాలని వెళ్ళింది ఇంట్లో. త్వరగా వస్తాను, అక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది, బంగారాల్లో వేసుకుంది. సో ఎవరు లేరండి, వాస్తవం నిర్మానుష్యంగా ఉంది. ఒక కుర్రోడు ఎక్కడున్నాడో తెలియదు. ఈ అమ్మాయి వస్తుండగా వెంటబడ్డాడు. అమ్మాయి చెరువులో దిగి బిందె ముంచుతుండగా, ఆ కండవ ముంచుతుండగా వెనక నుండి వచ్చి ఈ మెడ తెగ నరికాడు. బంగారు తీసుకొని జోబులు వేసుకున్నాడు. మా జిల్లాలో సరే ఆనందంగా కత్తి పారవేసి ఆ నీటిలో నుండి బయటకు వస్తుండగా వెనక కాలుకి ఏదో అతుక్కొని ఉంది. ఏంటని వెనక చూస్తున్నాడు. ఇలాగా లాగుతున్నాడు, కనబడదు, లాగుతున్నాడు, రావట్లేదు. అమ్మాయిని ఇలా నరికినప్పుడు ఆ నీటిలో పడుతూ వాని వెనక, అంటే ఇలాగా కింద పడినప్పుడు అది ఎందుకో స్కిప్ అయ్యి వెనకొచ్చి వాని కాలు అలాగా నోరు తెరిచి పట్టుకుంది. ఇక రావట్లేదు. కత్తితో నరుకుదామంటే కత్తి నీళ్ళలో పడ్డది. వాడు బయట నిలబడ్డాడు, బంగారు లోపల ఉంది. తమ్ముడు, ఎవరు చూడలేదనుకోవద్దు, ఎవరు కనిపెట్టలేదనుకోవద్దు. ఆనందంగా 20 తలాల సవర్ల బంగారు జోబులో ఉంది. 4 గంటలైంది. ఇంటి దగ్గర నుండి వచ్చారు కుటుంబ సభ్యులు. అమ్మాయి రాలేదేంది, ఎక్కడికి వెళ్ళింది? వాడు అక్కడే ఉన్నాడు, ఒడ్డు మీద ఉన్నాడు. చూశారు. ఏమైందిరా అన్నాడు. మీ అమ్మాయి తల నేనే తీసేశాను ఈ బంగారు కోసం. అక్కడే చంపి నరికి ముక్కలు చెక్కలు చేశారు. ఈ రాత్రి తమ్ముడు, అయ్యా నీ స్విచ్ ఆఫ్ చేస్తావా? నీదే, మాదిగా. ఓకే, ఈ రాత్రి తమ్ముడు ముక్కలు చెక్కలు నరికేసి